మహిళా సాధికారతలో భాగంగా సుళ్లూరుపేటలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ చేపట్టిన ఉచిత సబ్బు తయారీ శిక్షణ ముగింపు ఘనంగా నిర్వహించారు. రీజనల్ ప్రెసిడెంట్ ముఖేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక స్పీకర్, ప్రతి గ్రామంలో ఒక ట్రైనర్ ఉండాలని, నైపుణ్యాలు పెరిగితేనే సమాజం, దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, గృహిణులు సహా 70 మందికి పైగా పాల్గొన్నారు. ఎంపీడీఓ మురళి పాల్గొని అభినందించారు. ట్రైనర్ కవిత సబ్బు తయారీ పద్ధతులు చూపి ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఈ నైపుణ్యం ఎంతో ఉపయోగమన్నారు. అయినా కూడా ఆమె బడ్జెట్ తో ఆమె వెహికల్ పెట్టుకొని ఇద్దరు వచ్చి మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫైనల్ గా మేడం ఎప్పుడు చెప్తారు, ఐఎమ్ డిసేబుల్ బట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనేసి. నిన్న ఎంత వర్షం పడింది నిన్న సాయంత్రం అందరికీ తెలుసు కదా. తిరుపతి నుంచి సూలూరుపేటకి మళ్ళీ మార్నింగ్ రావడానికి జర్నీ ఇబ్బంది అవుతుందని ఆ రెయిన్ కోట్, హెల్మెట్ పెట్టుకొని నిన్న ఈవినింగ్ తిరుపతి నుంచి బయలుదేరి అదే వర్షంలో ఎక్కడ యాక్టివిటీస్ చాలా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐసీఎస్ సులూరుపేట ఫ్లెమింగో క్లబ్, అంతేకాకుండా రీజన్ 14కి ట్రైనింగ్కి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేడము ఈ కార్యక్రమానికి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఝాన్సీ మేడంకి ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అందులో భాగంగా మా టీం ఏవైతే సులూరుపేట ఫ్లెమింగో క్లబ్ టీం మెంబర్స్ చిన్నబ్బాయి గారు, రామాంజనేయ గారు, ఇక్కడ చాలా టీం వర్క్ అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ద్వారా మాకు మంచి అవకాశం ఇచ్చారు సూలూరుపేట నుంచి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిన్నబ్బాయి గారు అండ్ లక్ష్మీనారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈరోజు మహిళలకి స్కిల్స్ డెవలప్మెంట్లో పాటు కవిత మేడం ద్వారా మాకు సోప్ మేకింగ్ అనేది ఒక సెషన్ అయితే రన్ చేశారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలుసు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేకమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తుంది. దానిలో భాగంగా మన సూలూరుపేటలో ఈరోజు ప్రత్యేకంగా మహిళలకి ఆర్గానిక్ సోప్ మేకింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వటము మనందరికీ చాలా గర్వకారణము. ఈ యొక్క ట్రైనింగ్లో దాదాపుగా 60 మంది మహిళలు పాల్గొని ఈ సోప్లు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే దాని మీద సంపూర్ణంగా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ట్రైనర్గా మన కవిత మేడం గారు రావడము, అనేక మందికి వాళ్ళ యొక్క డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవడము జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి అనేసి మన రీజనల్ డైరెక్టర్ ముఖేష్ సారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఫ్యూచర్లో సూలూరుపేటలో. నా పేరు పంచముఖేశ్వరరావు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో రీజన్ 14 అయినటువంటి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా 3 జిల్లాలకి గాను ఈ ఆర్గనైజేషన్ తరఫున నేను ప్రతినిధిగా ఉన్నాను. ఈ యొక్క ఆర్గనైజేషన్కి రీజనల్ అధ్యక్షుడిగా నా యొక్క బాధ్యతలు అనేటివి నిర్వర్తించడంలో ఈవేళ మా ఫౌండర్ అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారు, అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి గారు, మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాల మేరకి ఈవేళ మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నటువంటి అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో అయినటువంటివి విద్యార్థులకు కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, మహిళలకు కానీ, సమాజంలో కానీ వివిధ రకాలైన వెనుకబడిన తరగతులు ఎవరైతే మనకి సమాజంలో కల్పిస్తున్నారో వారి పట్ల మనం మరింత బాధ్యతగా వహించాలి. భారతదేశ అభివృద్ధిలో మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వంటి యొక్క పాత్ర ఎంతో భూమికగా ఉండాలని చెప్పేసి మన ప్రతి విలేజ్లో ప్రతి ఇంటిలో కూడా ఒక స్పీకర్ ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా ఒక నైపుణ్యత కలిగిన ట్రైనర్ ఉండాలి. తద్వారా భారతదేశ అభివృద్ధి చెందాలి. ఇంటికి ఒక స్పీకర్,
ఊరికొక ట్రైనర్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. దీనిలో మరీ ముఖ్యంగా బెస్ట్ ఎన్ ఆర్ ఎన్ బెస్ట్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్తూ ఉన్నాము. దీంట్లో బిజినెస్ అనేటువంటి విభాగంలో అనేక రకాలైన వాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో యువత కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు ప్రశ్నిస్తుంది. నా పేరు జి సురేష్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఆర్ఎస్ నాయకుపేట. ఈరోజు జిద్వా తుఫాన్ మీద మండలంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కొన్ని మండలాల్లో కొన్ని శాఖల వాళ్ళు వచ్చారు, కొన్ని శాఖల వాళ్ళు వేరే చేశారు. వారికి ఎంపీడీఓ గారి చేత మేము ఇష్యూ చేయమని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మన ఓజిలి మండలంలో కొన్ని చెరువులు ఆల్మోస్ట్ 100% ఉన్నాయి. కొన్ని చెరువులు ఈ మధ్య సాగు పనులు జరిగిన దానివల్ల 40% వరకు ఖర్చు అయి ఉన్నాయి. ప్రజెంట్ రెయిన్ఫాల్ తక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న ఇబ్బంది అయితే ఎటువంటి లేదు. ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పిన దాని ప్రకారము క్రాప్స్ డ్యామేజ్ కూడా ఏం లేదు. ప్రజెంట్ స్టాండింగ్ క్రాప్స్ అనేది ఏం లేదు మండలంలో. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏమన్నా ప్రమాదం జరిగినా సరే ఏదైనా ముందు చూసుకోవాలి సరే అందరినీ అందుబాటులో ఉందని చెప్పాను. దానికి మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మండల స్పెషల్ వాళ్ళ ఆధ్వర్యంలో మండలంలోని ఓజిలి మండలం అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశమై ఈ తుఫాను సంబంధించి ముందస్తుగా చర్యలు తీసుకునే దానికోసంగా వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ శాఖ సంబంధించి ఆ శాఖ వాళ్ళు వాళ్ళకి అక్కడ వాళ్ళ స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకొని హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలకే ఇదివరకే పంచాయత్ సెక్రటరీలకి మరియు సచివాలయ సిబ్బంది కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. వాళ్ళంతా హెడ్ క్వార్టర్లో ఉండి అందరిని కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేసి ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళేదానికి లేకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దండోర ప్రకటన చేసి వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా చూసుకొని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈరోజు మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు మండల స్పెషల్ ఆఫీసర్తో అందరూ మండలంలో ఉండే అధికారులతో అందరితో కూడా మొత్తం వాళ్ళకందరూ కూడా వివరించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను తెలియజేసింది ఏంటంటే అవసరంలో తప్ప బయటకు రాకూడదని ఈ సైక్లోన్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అందరూ కూడా నేను కోరుతున్నాను. సో కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాం మేము ఏది అవసరం వచ్చినా చేయడానికి. ఇంకోటి మన కాజులెస్ 2 ఉన్నాయి కదా, పున్నేపల్లి ప్లస్ మానమాల దగ్గర కూడా మా మనుషులు పెట్టున్నాం. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా డిపార్ట్మెంట్స్ తరఫున ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టుకున్నాము. అందరూ అలర్ట్గా ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.